గారు నిజాలు చెప్పండి ఇప్పటికన్నా అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ 11,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. నేను పదే పదే చెప్తూ వచ్చు, ఈ ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకపోతే అందరికన్నా ఎక్కువ బాధపడేది మా ఆడబిడ్డలు. ఆడపిల్లలు చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెడతారు. కాబట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, 11,000 కోట్లు వన్ టైం మీరు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వండి. ఇచ్చి తర్వాత మంత్లీ ఇస్తారా, క్వార్టర్లీ ఇస్తారా, ఒక క్యాలెండర్ ఇవ్వండి. కానీ ఇవ్వండి, ఇబ్బంది అవుతుంది విద్యార్థులకు. చిన్న విద్యా సంస్థలు మూతపడిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి 11,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారు, 50,000 మంది కార్మికులు ఉన్నారని చెప్పారు. దారుణం ఏంటంటే తెలంగాణ రాకముందు 52,000 మంది కార్మికులు ఆర్టీసీలో ఉంటే 10 ఏళ్ళ బీఆర్ఎస్ 2 ఏళ్ళ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు అది 32,000 మందికి వచ్చింది. అంటే 20,000 మందిని ఫోర్స్ చేసి ఉద్యోగాలు మానిపించారు ఆర్టీసీ వాళ్ళని. వీఆర్ఎస్ ఇచ్చిర్రు, రకరకాల ఇబ్బందులు ఇచ్చిర్రు. 10 రూపాయలు టికెట్ కొట్టకపోతే కండక్టర్లు తీసేసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్న జగిత్యాల్లో ఒక ఎగ్జాంపుల్ జరిగింది. ఒక బస్సులో 170 మంది ఎక్కిరు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత. వెనుక 2 టైర్లు ఊడిపోయినాయి. దేవుడి దయ వల్ల ఏం పెద్ద ప్రమాదం జరగలేదు. కానీ కండక్టర్ సస్పెండ్ చేస్తారు ఇట్లాంటి ఇన్సిడెంట్స్. ఏం చేస్తాడు కండక్టరు, డ్రైవరు? మీకుండాల చిత్తశుద్ధి. ఆర్టీసీని దయచేసి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆ ప్రక్రియను ప్రారంభించాలి. ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు పెడతామంటున్నారో ఆలోచన మంచిదే, కానీ ఆ పెట్టే ప్రతి ఎలక్ట్రిక్ బస్సులో మా ఆర్టీసీ అన్ననే డ్రైవర్గా ఉండాలి, ప్రైవేట్ వాళ్ళు ఉండడానికి వీలు లేదు. ఆ విషయాన్ని పాటించకుండా ప్రభుత్వం ఆర్టీసీకి ద్రోహం చేస్తున్నది. కండక్టర్లను, డ్రైవర్లను ప్రైవేట్ వాళ్ళని పెడుతున్నది. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆర్టీసీని విలీనం చేయాలి, కార్మికుల యొక్క ఉపాధిని కాపాడాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఆర్టీసీ విలీన ప్రక్రియలను ఇప్పటి బడ్జెట్లో ప్రస్తావించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మహిళలకు ఏదైతే 2,500 ఇస్తామన్నారో దానికి సంబంధించి ఇంతవరకు ఊసిలేదు. మా ఆడబిడ్డలకు ఏదైతే స్కూటీ ఇస్తామన్నారో దానికి సంబంధించి ఇంతవరకు ఊసిలేదు. అదేవిధంగా మన తులం బంగారం ఏదైతే ఆడబిడ్డలకు ఇస్తామన్నారో దానికి సంబంధించి ఊసిలేదు. కాబట్టి ఈ బడ్జెట్లో మా ఆడబిడ్డలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 2,500 స్కూటీ, తులం బంగారం వీటికి సంబంధించిన ప్రావిజన్ పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా కీలకమైన అంశం, మన తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. మీరు ఎన్నికల్లో ఎన్నికయి గద్దెనెక్కడానికి అత్యంత కీలకంగా ఉన్నటువంటి తెలంగాణ యువతకు సంబంధించినటువంటి అంశం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు? మొదటి సంవత్సరంలో 2 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకే మీరు పత్రాలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. మీరు స్వతహాగా ఇచ్చినవి కేవలం 11,000 ఉద్యోగాలు. అంటే ఇంకా 1,89,000 ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సి ఉంది, అది బాకీ ఉంది. ఈ బడ్జెట్లో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, 1,89,000 ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళని తీసుకుంటే ఎన్ని జీతాలు ఇవ్వాల్సి వస్తాయో ఆ అమౌంట్ని మీరు ఈ బడ్జెట్లో పెట్టండి. మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోండి. జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. ఏ నెలలో ఏ పరీక్ష పెడతారో పిల్లలకు క్లారిటీ ఇవ్వండి. ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, కోట్లకు పోయి కేసులు వేసి కొట్లాడుతూ ఉన్నారు. మీరు ఏదైతే ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రు? బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదు పిల్లలకు అన్నారు, బీఆర్ఎస్ పార్టీ పరీక్షలు నిర్వహించలేదన్నారు. మరి మీరు చేస్తున్నది ఏంటి ఇప్పుడు? ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించి 1,89,000 మందికి సంబంధించి ఆ ప్రావిజన్ని బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇట్లా ఒక్కొక్క అంశాన్ని బడ్జెట్లో చాలా స్ట్రాంగ్గా మేము స్టడీ చేసిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారు వారు ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి జాగృతి తరఫున వారికి ఒక వినతి పత్రం కూడా మా అధ్యక్షుల వారు అందరూ కూడా వెళ్ళి ఇచ్చి రావడం జరుగుతుంది. బడ్జెట్లో రావాల్సినటువంటి అంశాల మీద మేము తప్పకుండా ఒక ముందడుగు వేస్తాం. దాంతోపాటు ముఖ్యమంత్రి గారిని మేము ఒక 3 డిమాండ్లు చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం యొక్క ప్రభావం మన రాష్ట్ర ప్రజల మీద పడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు స్పందించాలి. కానీ మీరు స్పందిస్తలేరు. దానికి 3 ఉదాహరణలు. లేబర్ కోడ్ మారితే ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడలేదు. 12వ తారీఖు నాడు బంద్ ఉంది, మొత్తం కూడా లేబర్ అంతా కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఆ బంద్కు జాగృతి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నది.